ఇండియా పాకిస్తాన్ బోర్డర్ LOC కి దగ్గరలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. అదే గురేజ్ వ్యాలీ. కాశ్మీర్ అనగానే గుల్మర్గ్, పహల్గామ్ లాంటి ప్లేసెస్ గురించి మాత్రమే చెప్తారు, కానీ ఈ గురేజ్ వ్యాలీ గురించి పెద్దగా ఎవ్వరికీ తెలీదు. ఈ వ్యాలీలో ఒక బ్యూటిఫుల్ రివర్ ఉంది. దాన్ని నీలం లేదా కృష్ణగంగా రివర్ అని పిలుస్తారు. సమ్మర్ లో ఈ రివర్ దగ్గర వ్యూ, అలాగే వింటర్ లో ఇక్కడ పడే స్నోఫాల్, ఈ ప్లేస్ అయితే ఒక వండర్ ల్యాండ్ అనే చెప్పాలి. ఈ గురేజ్ వ్యాలీకి బయట నుంచి టూరిస్ట్ 6 months పాటు అసలు వెళ్ళలేరు. ఎందుకంటే ఆ టైంలో అక్కడ టెంపరేచర్ -30 degrees కి వెళ్ళిపోతుంది. అలాగే భయంకరమైన స్నోఫాల్, రోడ్స్ అన్ని మూసుకుపోయి ఆల్మోస్ట్ 7 to 14 feet మంచులో నిండిపోయి ఉంటాయి. ఈ వ్యాలీ మొత్తంలో దగ్గర 15 విలేజెస్ ఉన్నాయి. ఈ విలేజెస్ అన్నిట్లో కలిపి 30,000 మంది ఈ వ్యాలీలో నివసిస్తున్నారు. వీళ్ళంతా దార్ది షినా అనే ఒక ట్రైబ్ కి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు మాట్లాడే భాష సినా. ఈ లాంగ్వేజ్ కి అసలు రాయడం అనేదే లేదు. వీళ్ళు జనరల్ గా సమ్మర్ లో ఆ రివర్ వాటర్ ని యూజ్ చేసుకుని వ్యవసాయం చేస్తారు. వీళ్ళు గోధుమలు, పొటాటోస్ లాంటివి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇళ్ళన్ని పూర్తిగా చెక్కతో మాత్రమే తయారు చేస్తారు. ఎందుకంటే వింటర్ లో ఆ భయంకరమైన చలిని, ఆ గాలుల్ని తట్టుకునేలాగా ఈ వుడ్ తోనే వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. ఇక ఈ వ్యాలీలో సమ్మర్ అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఎందుకంటే ఆ యూనిక్ టెంపరేచర్స్ వల్ల ఇక్కడ చాలా రేర్ ప్లాంట్స్, బర్డ్స్, అలాగే ఫ్లవర్స్ అన్ని కనిపిస్తాయి. ఈ వ్యాలీ అంతా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఈ వ్యాలీ ఇండియా పాకిస్తాన్ LOC రెస్ట్రిక్షన్స్ వల్ల టూరిస్ట్ కి ఓన్లీ 2007 నుంచి మాత్రమే ఓపెన్ చేశారు. మీరు ఈ వ్యాలీకి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మీరు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న శ్రీనగర్ కి వెళ్ళాలి. అక్కడ నుంచి మీరు క్యాబ్ తీసుకుని ఈ ప్లేస్ కి అయితే వెళ్ళొచ్చు. శ్రీనగర్ నుంచి గురేజ్ వ్యాలీకి క్లైమేట్ కండిషన్స్ బట్టి 5 to 8 hours అయితే పడుతుంది. సో ఈ బ్యూటిఫుల్ ప్లేస్ ని మీ ట్రావెల్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.